మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరి శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి 1000 స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చింది. వెంటనే స్టేటస్ పెట్టినానండి. అయితే ఇక్కడ దేవుడే ఉన్నారండి. యెహోవాను భయభక్తులు కలిగి ఉండేటి చెడుతనం సహించుకొని ఉంటాయి అంటున్నారనమాట. ఆలోచన చెప్పుట లెస్సైన జ్ఞానం ఇచ్చుట ఆయన వశం అనమాట. జ్ఞానాధారం ఆయనే, పరాక్రమం కూడా ఆయనదే అనమాట. ఆయన వల్లే రాజులు ఏలుతారన్నారనమాట. అధికారులు న్యాయాన్ని బట్టి పాలన చేస్తున్నారన్నమాట. ఆయన వల్లే అధిపతులు మరి లోకంలోని గనులైన న్యాయాధిపతులు అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నారు అంటున్నారు. మరి ఆయన్ని ప్రేమించేవారిని మరి నేను ప్రేమిస్తాను అంటున్నారన్నమాట. ఆయన నన్ను జాగ్రత్తగా వెతుకు నన్ను కనుగొందరు అంటున్నారన్నమాట. ఐశ్వర్యం ఘనత మరి స్థిరమైన కలిమ్యు నీతియు ఆయన దేవుని అనమాట. మేలి బంగారు కంటేను అపరంజి కంటేను ఆయన వలన కలుగు ఫలము మంచిదని అంటున్నారు. ప్రశస్తమైన ఎండి కంటే ఆయన వల్ల కలుగు వచ్చబడి దొడ్డది అంటున్నారన్నమాట. దేవుడు అనమాట. నీతి మార్గమునందు న్యాయ మార్గముల ఎందును మరి నేను నడుచునని అంటున్నారు. నన్ను ప్రేమించమని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నేను నింపుతానని దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ప్రతిదినం కూడా మరి దేవుడు విన్న వాటిని కనబట్టిని అందరికీ తెలియచే ఉన్నారు కదండి. మరి ఇది నాకు చూపించారన్నమాట. దేవుడు రాత్రి ప్రార్థన చేస్తే వాగ్దానం నన్ను ప్రేమించమని నేను ప్రేమిస్తున్నానని నన్ను ఎదుగురని కనుగొంటారని నిజమే. ఆయన మనం మనసారా ఆయన్ని మన ఆయన రక్తంలో మన పాపాలన్నీ ఎప్పుడైతే కడగబడ్డాయో, మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడ్డామో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి దేవుడు మనకి ప్రతిదినం కూడా మరి మనకు దేవుడు అయినాడు. ఆయన మన ప్రజలై ఉన్నాము. అయితే మనం కనుగొంటున్నాం అనమాట ఆయన్ని. మనం ఎదిగితే తప్పకుండా మనకు కనపడే దేవుడు మన దేవుడు అనమాట. ఆయన వల్లే మనకు కలుగుద్ది అనమాట. ప్రతిదినం కూడా మనం మరి కనుక్కుంటున్నాం నిజంగానే ఆయన్ని. అందుకని ఆయన మనల్ని ప్రేమించి మనకు వాగ్దానం ఇస్తున్నారన్నమాట. మనం అడిగిన వాటిని అన్నింటినీ ఇస్తారన్నమాట. వాగ్దానం కాదు, మనం జాబ్ ఇచ్చారు దేవుడు. నాకు జాబ్ కావాలంటే జాబ్ ఇచ్చారు. నేను 30 రోజులు ప్రార్థన చేస్తే 30 రోజులు ఖచ్చితంగా కవర్ తీసుకుని నా చేతిలో పెట్టేది మా జాబ్ అని. తర్వాత మనకి ఏది కావాల్సిన మరి ఇచ్చేదేవాడు మన దేవుడు. గృహం కూడా ఇచ్చారనమాట నాకు. అలాగే ఏది కావాలని అడిగితే ఇచ్చేదేవాడు మన దేవుడు. మాట తప్పేవాడు కాదు. వాగ్దానం నుంచి నెరవేర్చేవాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు అనమాట మన దేవుడు. మన పనుల భారం అంతా కూడా ఆయన మీద ఉంచితే మన ఉద్దేశం సఫలం చేసేవాడు మన దేవుడు అనమాట. మనం తిరిగితే మన ప్రార్థన అంగీకరించి ఇంకా స్వస్థపరిచేవాడు. ప్రతి అనారోగ్యాన్ని తీసివేసేవాడు. ఆయన పొందిన డబ్బులు చేత మనం స్వస్థత కలుగ చేసేవాడు మన దేవుడు అనమాట. ఎవరి మనసు దాని మీద అనుకున్నది మన పూర్ణ చెంద కాబడే దేవుడు మన దేవుడు అనమాట. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించే దేవుడు కూడా ఆయన అనమాట. మనకు శక్తిని, బలముని, వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా సమస్యల వారు బలం ఇచ్చే దేవుడు ఆయనే. శక్తిహీనుల బలాభివృద్ధి కలుగ చేసే దేవుడు కూడా ఆయనే అనమాట. ఏ ఒక్కరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారన్నమాట. వారి పక్షిరాజు వాళ్ళు పైకి ఎకరెక్కలతో పైకి ఎగురుతారనమాట. ఇంకా భయపడద్దండి అని దేవుడు అయినా అంటున్నారు. దిగులు పడద్దండి, నేను బలపడితే సహాయం చేయవండి అని చెప్పేసి ఏదైనా మాట్లాడండి. ఏదైనా వాగ్దానం అందరూ చేతులు అని కోరుకుంటే ఈరోజు మనం ప్రారంభం చేసుకుందాం. మౌనతర సర్వశక్తి మంత్రకరమైన ఆనకి ఎలా స్థుతి స్తోత్రాలంటే మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగి నేను తీసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అసలు తట్టిన అక్కడ కోరికలు తెచ్చండి. చంటి పెట్టి మంచి జరిగిపోయిన దయశైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిశ్రమ ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదనతో కొన్ని వాదర్చండి. కుంగిన వాళ్ళే అవుతండి. రక్షణ వరకు రక్షణ మనసు దయచే మిత్రం రాని మీరు శరీరం సిద్ధపండి కృప చూపమని అతి ప్రభుత్వం బండి బాగా నేర్చామని మా ప్రభు నేర్చుకిస్తే పరిశుద్ధమైన నామని అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.